ఏమో అనుకుంటున్నావు పాండవులంటే, చేతకాని వాళ్ళు అనుకుంటున్నావు. ధర్మరాజు గారంటే ధర్మం పట్టుకున్నాడు కదా, చేతకానివాడు మిన్నకుంటాడు అనుకుంటున్నావేమో. ధర్మం తప్పిన వాళ్ళని నిగ్రహించడంలో ధర్మజుడు ఎటువంటి వాడో తెలుసా? ఒక బ్రహ్మాండమైనటువంటి అరణ్యంలో, ఆ హిమవత్ పర్వతం మీద పెరిగినటువంటి అరణ్యంలో అపారమైన కోపంతో ఉన్నటువంటి ఒక మదగజం తీగల్ని కొమ్మల్ని విరిచి కళ్ళు ఎర్రబడి తిరుగుతుంటే అందులో మదజలధారలు కారుతున్న ఏనుగుని నిగ్రహించలేరు. అటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళి మావటి ఇలా అంకుశం చూపించి నిలబడగలడా అని అడిగింది ఆవిడ. మదగజం మదజలధారలు కారుతున్నటువంటి ఏనుగు అంత దూరంలో ఉంటే మనం ఇక్కడ నించోవడం కుదరదు. ఎందుకంటే ఒకవేళ మనం అక్కడి నుంచి చూసినా దానికి కోపమే. అది తింటున్న చెరుకు కర్ర తొండం పెట్టి విసిరితే అది కానీ తగిలిందా, ఎక్కడ తగిలిందో అక్కడ ఎముక విరిగిపోతుంది, అలా విసురుతుంది. అంత కోపం. అప్పుడు దాని దగ్గరికి మావటి కూడా వెళ్ళడు, దూరంగా కట్టేస్తారు, తీసుకెళ్ళి కట్టేసి ఎవరు వెళ్ళకండని కంచె వేసేస్తారు, అంత దూరంలో ఉంచుతారు ఏనుగుని. మావటికి వశం అవుతుంది ఏనుగు. మావటికి వశమై ఉండేటటువంటి ఏనుగు అంకుశం ఇలా పెడితే కాలు ఎత్తి దాన్ని దాటించని ఏనుగు రౌద్రాకారాన్ని పొంది కన్నులు ఎర్రబడి తిరుగుతుంటే మావటి వెళ్ళి ఇలా అంకుశం చూపిస్తే తొండంతో వాణ్ణి చుట్టి కింద పడేసి కాలుతో తొక్కి నెత్తురు నవరంధ్రాల్లోంచి చిమ్మెట్టు చేస్తుంది. మావటి అని కూడా ఉపేక్షించరు. అటువంటి వాడు ధర్మరాజు. ధర్మాత్ముడు కదా అని చేతకాని వాడు అనుకుంటున్నావేమో, నీ ఇష్టం వచ్చిన ధర్మం చెప్పచ్చు అనుకుంటున్నావేమో. ధర్మం తప్పిన వాడివి, ధర్మాన్ని మార్చి మాట్లాడుతున్న వాడివని తెలిస్తే అలా చంపుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది ద్రౌపదీదేవి అంటే, అది ఆవిడ పాతివ్రత్యం అంటే అని. ఇక భీముడు ఎటువంటి వాడో తెలుసా? శాతనఖగ్రఖండితల సన్మద కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వేట్క సూచికొని వారక చేరుట కాదే క్రోధ నిర్ఘాత మహోగ్ర భీము చనకందలబోయుట నీకు నిమ్మీన్. భీమసేనుడంటే ఎటువంటి వాడంటే కేవలం బాగా మదించినటువంటి ఏనుగుల యొక్క కుంభస్థలాల మీదకి ఉరికి దాని మీద కూర్చుని తన వాడి అయినటువంటి పంజాతో దెబ్బ కొట్టి ఆ ఏనుగుని ఈడ్చుకొని గుహ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుంభస్థలంలో ఉండేటటువంటి మాంసపు ముద్దని పైకి తీసుకెళ్ళి గుహలో కూర్చుని తినడం అలవాటైనటువంటి ఒక సింహము యొక్క కొండలో ఉన్న గుహలో ఆ ఏనుగు కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ పడి ఉంటే ముత్యాల మధ్యలో సింహం ఎలా కూర్చుంటుందో అలా అధార్మికులైనటువంటి వారి వక్షస్థలాలు బద్దలగొట్టి తన గదతో నిత్తురు మాంసమును పైకి తీస్తాడు ఆ భీమసేనుడంటే. అటువంటి ఉగ్రమూర్తి. ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే తన ఇనప గదని తిప్పి గుండెల మీద అలా మోదుతాడేమనుకుంటున్నావు. అటువంటి భీమసేనుడు నా భర్త, ఉగ్రమూర్తి. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావో ఆలములోన వీక సమరాసుర కోటికినైన దుర్జయుల్ వాలిన వీరుల విభులు వారికి నిగ్గొనరించిపోయి పాతాళము సొచ్చి డాగినను తప్పదు మృత్యువు నీకు అక్కటా కాలము నిండే నీ వశము కాదు విధాతృని చేది త్రోవగన్. ఆ పాండవులనేటటువంటి వాళ్లే వచ్చి యుద్ధరంగంలో నిలబడి వాళ్ళ యొక్క కోదండాలకున్నటువంటి వింటినారిని ఒక్కసారి సంధించి ఆ ధనస్సుని వంచి బాణ పరంపరలు విడిచిపెట్టి ఆయుధ ప్రయోగాన్ని మొదలు పెడితే ఎదురుగుండా నిలబడినటువంటి వారి సంఖ్యతో సంబంధం ఉన్నదు, మడిసిపోవలసింది. నాకొక్క విషయం అర్థమైంది. బ్రహ్మగారి రాత చెరపడం ఎవరి శక్యం రా, నీకు చాచే కాలం దాపురించి. అందుకే నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది. పాండవుల పట్ల అధర్మం చెయ్యబోతున్నావు, నా పట్ల చెయ్యబోయే అధర్మం పాండవుల పట్లే. నన్ను రక్షించడం వాళ్ళ కర్తవ్యం. ఏమి ఇంతటి మహాపతివ్రత అయితే సైంధవుణ్ణి ఎందుకు కాల్చదు? మహాపతివ్రత కనుకనే కాల్చదు. ఆవిడే తలుచుకుంటే ఒక్క చూపు చాలు, ఎర్రబడిన చూపుతో కాల్చేస్తుంది సైంధవుణ్ణి. కానీ ఆమె ఎక్కడలా చూస్తుందో అని భయపడిపోయే ధృతరాష్ట్రుడు వరాలిచ్చాడు సభాపర్వంలో. ఆమె మహాపతివ్రత, ఆమె కోపంతో కూడిన చూపు చాలు కాల్చేయడానికి. ఈ దేశంలో పతివ్రతాధర్మం ఎంత గొప్పదో మీరు ఆ కాశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని యొక్క వృత్తాంతంలో బ్రాహ్మణి విశేషంలో విన్నారు. కాబట్టి పతివ్రతాధర్మంలో ఉంది కాబట్టి ఆమె తన పతుల చేత రక్షింపబడాలి, అది ధర్మం. తన పతుల చేత తాను రక్షింపబడాలి తప్ప తనని తాను రక్షించుకోకూడదు.
అందుకుని ఊరుకున్నాను. ఆ పాండవులే వస్తే ముక్క ముక్కలైపోతావు, ఏమనుకుంటున్నావు అంటూ తేలును కర్కటియును తెగు కాలమునకు చూలు దాల్చుగతి పార్థుల ఇల్లాలినైన నా దశ దుశ్శీలుడవైతిది వినాశ చిహ్నము కాదే. లోకంలో రెండింటికి చచ్చే కాలం వచ్చేస్తే అవి గర్భం ధరిస్తాయి. ఒకటి తేలు, రెండు ఎండ్రి. ఎండ్రకాయ అంటే మగది, ఎండ్రి అంటే ఆడది, పీత. ఈ రెండిటికి ఒక లక్షణం ఉంటుంది. అవి గర్భంతో ఉంటే చచ్చిపోతాయి. ఎందుకని అంటే వాటి పిల్లలు బయటికి రావడానికి మార్గం ఉండదు, ఆ కడుపుని బదల కొట్టుకుని పైకి వస్తాయి. అందుకని పీత గర్భం ధరిస్తే పీత ప్రసవం అయినప్పుడు పీత చచ్చిపోతుంది, ఆడపీత. ఎండ్రికి పిల్లలు పుడితే ఎండ్రి చచ్చిపోతుంది. అది చచ్చిపోవలసిన కాలం ఆసన్నమైంది అని గుర్తు ఏమిటంటే గర్భం ధరిస్తుంది. అలా నీకు చచ్చిపోయే కాలం ఆసన్నం అయిపోయింది, అందుకే నా జోలికి వచ్చావు. కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారా? ఇలా నువ్వు మాట్లాడిన మాటలు చాలు నిన్ను చంపేయడానికి. నువ్వు ఆ తర్వాత ఏం చేస్తావన్నది వదిలిపెట్టరా, నువ్వేం చేయగలవు? మహానుభావులైనటువంటి పాండవుల ఇల్లాలిని, మహాపతివ్రతని నా జోలికి వచ్చి కాలిపోతావు అంతే. కాబట్టి నీకు వినాశకాలం దాపురించింది. ఇది ధర్మం. ఈ దేశం ఇప్పుడు చెప్పినా ఎవరి ధర్మమునందు వారిని ధైర్యంగా నిలబడమని చెప్పింది. ధర్మమును పాటించడానికి ఇక ఏమీ అక్కర్లేదు. ధర్మాన్ని పాటిస్తే రక్షిస్తుంది కనుక అంతకన్నా ధైర్యంగా పట్టుకోవడానికి లోకంలో ఇంకొకటి లేదు. నువ్వు నీ ధర్మం తప్పిపోతే ప్రమాదం వస్తుంది, కానీ ధర్మమునందు నిలబడితే ప్రమాదం ఎందుకు వస్తుంది? పురుషుడైనా స్త్రీ అయినా తన ధర్మమునందు తానున్నప్పుడు ఏ ప్రమాదము రాదు. కాబట్టి నీకు వినాశకాలం అంకురించింది అంది. అంటే సైంధవుడు ద్రౌపదీదేవిని వెంటనే వెళ్ళి ఆమె కొంగు పట్టుకున్నాడు. ఇది ఆమె యొక్క పతివ్రతా లక్షణాన్ని చెప్పారు ఎర్రాప్రగడ గారు. ఆమెకి భర్తల పట్ల ఎంత పూనిక ఉన్నదో, ఆమె భర్తల చేతనే రక్షింపబడాలని కోరుకునే తల్లి. ఇప్పుడు ఆమె కొంగు పట్టుకున్నాడు. పాప వినిశ్చయుండు సతి పయ్యద కొంగు కడంగి పట్టినన్ కోపముతో నుదల్చికొని కోమలియున్ వెసవాని వ్రేయుడున్ బోపడివాడు చిత్రముగ భూమి తలంబున త్రిళ్ళే మారుతక్షేప విభగ్న మూలమయి చెచ్చర త్రిళ్ళు మహీరుహంబునా. ఆవిడ కొంగు పట్టుకుంటే కోమలి అన్నారు ఆయన. మహాబలవంతురాలు అనలేదు. కోమలి అంటే అత్యంత కోమలమైనది, ఏదో పూతీగ ఎలా ఉంటుందో అటువంటిది. ఆమెకంత బలం ఎక్కడిది? ఆవిడ్ని తీసుకెళ్ళి 400 సంవత్సరాల నుంచి పెరిగినటువంటి ఒక మహావృక్షాన్ని నీ చేత్తో ఇలా తోసి కూకటి వేళ్లతో సహా బయటికి వచ్చి కూలిపోయేటట్టుగా చెట్టులు తొయ్యి అన్నారనుకోండి. ఒక కోమలి తొయ్యగలదా? తొయ్యలేదు. మరి ఇప్పుడు జరిగినవి అది శబ్దప్రయోగంలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక పతివ్రత గొప్పతనాన్ని చెప్పడం అంటే అది ఎర్రాప్రగడ గారు. ఆయన అంటున్నారు, పాప నిశ్చయుండు, పాపాన్ని చెయ్యడానికి మనసులో నిశ్చయం చేసుకున్నవాడు సతి పయ్యద కొంగు కడంగి పట్టినన్. ఆ ద్రౌపదీదేవి యొక్క పయ్యదని పట్టుకుంటే సతి అన్న మాటకి అర్థం ఉంది. అందుకే పార్వతీదేవికి ఓ పేరుంది, సతీదేవి. సతి అన్న మాట ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. సతి అన్న మాట ఎప్పుడు వాడతారంటే అసలు భర్త నిందని కూడా ఆవిడ విందం. అలా భర్తృనిందని ఎక్కువ వినవలసి వస్తే ఆమె శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తుంది. అందుకే సతీదేవి అన్న పేరుతో ఆవిడ దేహత్యాగం చేసేసింది పార్వతీదేవి, దక్ష ప్రజాపతి కుమార్తెగా. అందుకే సతీదేవి దేహత్యాగం వనవించుట అని రాస్తారు పురాణంలో. ఆ తరువాతి కాలంలో భర్తతో కలిసి సహగమనం చేసినటువంటి ఆచారానికి సతీ సహగమనము అని సతీ అన్న పేరుతోనే ఉండేది. అది సదాచారమని దాన్ని సమర్థించడం నా ఉద్దేశ్యం కాదు, కానీ ఆ సతీ అన్న పేరు వెనక ఉన్న విశేషాన్ని వర్ణిస్తున్నాను. ఆమె భర్తల పట్ల అంత గౌరవం కలది. ఆమె భర్తృ నిందకి ప్రాణం వదిలేస్తుంది తప్ప ఆమె భర్తలను కాదని ఆమె ఇంకొకటి కోరుకునేటటువంటిది కాదు. అంతటి మహాపతివ్రత యొక్క పవిట కొంగు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆమె కోపముతో నుదల్చుకొని కోమలయున్ వెసవాని విరేయుడున్. కోపంతో ఆవిడ ఆ పవిట కొంగును ఒక్కసారి ఇలా విదల్చుకుంటే వాడి 2 చేతుల్లోంచి జారిపోయింది ఆ కొంగు. ఒక్క లెంపకాయ కొట్టింది వాడిని. కోట్ట చెంప మీద దెబ్బ తగలగానే ఇంతటి సైంధవుడు, ఇంతటి శక్తివంతుడు నేల మీద బోర్లగిలా పడిపోయాడు. ఎక్కడిదా శక్తి? ద్రౌపదీదేవికి ఆ శక్తి సహజంగా శరీరాంతర్గతము అని మీరంటే అంతకన్నా అసందర్భమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఒక ఆడది లెంపకాయ కొడితే తట్టుకోలేని వాడు యుద్ధాలు ఏం చేస్తాడు? అంతటి మహావీరుడిలా అవుతాడు. అంతటి అమాయకుడేం కాడు సైంధవుడు, మహావీరుడు. మరి ఎందుకు పడిపోయాడు?
అంటే దెబ్బ కొట్టినప్పుడు ఆమె చెయ్యి ఎటువంటిదో ప్రారంభంలో చెప్పారు ఎర్రాప్రగడ గారు కదంబ వృక్షం కింద నించున్నప్పుడు. అంత కోమలమైన చెయ్యి. ఆ చేత్తో కొడితే ఏకంగా మహావృక్షం కూకటి వేళ్లతో పెకలింపబడి పడిపోయినట్టు పడిపోయాడంటే ఆ చేతి దెబ్బ ఆవిడికి యథార్థంగా ఉన్న శారీర శక్తి కాదు, ఆమె పాతివ్రత్య ధర్మము. అంతకన్నా ఒక అడుగు ముందుకు ఇయ్యకుండా వాడు కింద పడిపోయేటట్టుగా కొట్టింది. తల దిమ్మెర తిరిగిపోయి ఒక్కసారి లేచాడు. లేచి ఆమెని బంధీకృతురాల్ని చేశాడు, కట్టేశాడు. అంటే అప్పటికి వాడి మనసులో ఉన్నటువంటి దురాలోచన అణగింది. అణగి ఆ బంధనం చేసి ఆవిడ్ని తీసుకెళ్ళి రథం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ రథం మీద తీసుకెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆవిడ వెంటనే ఆ ధౌమ్యుణ్ణి, పాండవుల యొక్క పురోహితుడు, ఆ ధౌమ్యుడికి వినపడాలని ధౌమ్యుడి పేరెత్తి కేకవేసింది. పాపం ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు, ఆయన ఏం చేయగలడు? వచ్చి సైంధవుడికి ధర్మం చెప్పాడు. ఒరే నాయనా, ఇలాంటి పని చెయ్యొచ్చా? మహాపతివ్రత ఆమెను ఎత్తుకెళ్ళడం ఏమిట్రా? నాశనం అయిపోతావురా. పాండవులు వస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడికి పోతావు? ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టరు, ఈడ్చి తెచ్చి చంపేస్తారు. నా మాట విను, ఆవిడ్ని వదిలిపెట్టని చెప్తున్నాడు. వినలేదు. ఆమెని తన రథంలో పెట్టుకుని తీసుకుపోయాడు. సైన్యమంతా అనుగమించింది, వెళ్ళిపోయింది సైన్యమంతా. పాండవులు వేటాడుతున్నారు. వేటాడి అన్ని దిక్కుల వేటాడి ఒక చోట కలుసుకున్నారు. నేను మీతో చెప్పే కదా, ధర్మము ధర్మమే. వెంటనే ధర్మరాజు గారికి కొన్ని సంకేతాలు కనపడ్డాయి. సూర్యుడు ఎటువైపు ప్రకాశిస్తున్నాడో అటువైపుకి పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. అలాగే ఆయన పక్కన ఒక వృద్ధ జంబుకం, అంటే ఒక నక్క, ముసలి నక్క ఒకటి అరుస్తూ పరిగెత్తింది ఎడం పక్క నుంచి. ఆయన మనసులో అకస్మాత్తుగా ఆందోళన బయలుదేరింది. ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కలిగినంత బాధ కలిగింది. వెంటనే ఆయన నలుగురు తమ్ముళ్ళని పిలిచన్నాడు, మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ఉండకూడదు. ఏదో పెద్ద యుద్ధం జరుగుతుందని, ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని మనం ఉన్న చోట నాకు సంకేతం తెలుస్తోంది. ఏమి శకునాలండి అంటారు. తెలుసుకోగలిగిన అసలు ముందు నువ్వు ధర్మంలో ఉంటే ఆ శకునం నీకు కనబడుతుంది. అసలు నీకు ధర్మమే లేనప్పుడు కనబడ్డవన్నీ దుశ్శకునాలే కాబట్టి ఏమి శకునాలండి అని ముందుకెళ్ళి ప్రమాదంలో పడతాడు. ఎందుకంటే బుద్ధి అటువంటిది మరి ధర్మంలో లేనప్పుడు. అందుకని శకున శాస్త్రం లేదండం తప్పు. శకున శాస్త్రం ఉన్నదని శాస్త్రమే. ధర్మాత్మలకు శకునములు తెలుస్తాయి. కాబట్టి నాకు అనుమానంగా ఉంది, ద్రౌపదీదేవిని విడిచిపెట్టి వచ్చాం. దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు మనం చిత్రసేనుడితో యుద్ధం చేసి విడిపించామన్న కక్ష పెట్టుకుని ఒంటరిదైన ద్రౌపదీదేవి పట్ల ఏ ప్రమాదకరమైనటువంటి నడవడితో ఉన్నారో, కాబట్టి మనం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చాలా వేగంగా రథాలు పూంచుకుని మనం ఆశ్రమానికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. వెంటనే గబగబా రథాలు ఎక్కారు. బయలుదేరి వాళ్ళు తృణబిందు ఆశ్రమానికి వచ్చారు. వస్తూనే రథాలు దిగలేదు. దిగితే ఆలస్యం అవుతుంది, అంతా క్షేమంగా ఉందా, అది శాస్త్రం మీద వాళ్ళకున్న నమ్మకం. లోపల ఉండవలసిన ద్రౌపదీదేవి ఉన్నదా? ధర్మరాజు గారి యొక్క సారథి అయినటువంటి ఇంద్రసేనుడు అనబడేటటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు కుటీరంలోకి. అక్కడికి వెళ్ళేటప్పటికి ధాత్రేయిక అనబడేటటువంటి చెలికెత్తె, ద్రౌపదీదేవి యొక్క చెలికెత్తె, ఆమె దగ్గర ఉపచారాలు చేసేటటువంటి వనిత నేల మీద పడి ఏడుస్తోంది. ఆ ఇంద్రసేనుడు వెళ్ళి అడిగాడు, ఎందుకు అలా ఏడుస్తున్నావు? భూమి మీద పొర్లుతూ ద్రౌపదీదేవిది అని అడిగాడు. అడిగితే దుర్మార్గుడైనటువంటి ఆ సైంధవుడు వచ్చాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడి మహాపతివ్రత అయినటువంటి ఆమె తిరస్కార ధోరణిలో మాట్లాడితే బంధించి రథం మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మీరు తొందరగా వెళ్ళండి అని ఆమె ఏడుస్తూ అంది. బూదిలో దరగిన పూర్ణాహుతియుబోలే, కుక్క తోల్తిత్తిలో కూరినట్టి రాజిత కపల గోరస ధారయును బోలే, మసనంబులో పడ్డ మహిత పుష్ప మాలికయును బోలే, మదిరాక్షి దుర్జను కథమున దూషితము కాక మున్న చనరయ్య వేగంబ చనునే, సన్మంత్ర విశ్రుత పురోడాశనంబు శునకమునకు చనునే, కమల సుగంధికాసారకేళి కలుష శవ ఖాది అయిన శృగాలమునకు చనునే, తన్వంగి సౌందర్య చతురభావ భంగి ఆ దుష్ట చరితుని పాలుపడగా. మీరు ఇక్కడ కనుక్కోవడం కాదు, తొందరగా బయలుదేరండి. ఇప్పుడే కొద్ది నిమిషాలు మాత్రమే అయింది దేవిని అపహరించి. పూర్ణాహుతి అంతా అయిపోయిన తరువాత మిగిలిపోయినటువంటి బూదిలో పోసేసినటువంటి ఆ హవిస్సుల కుక్క యొక్క చర్మాన్ని ఒలిచి
తిత్తి కుట్టి ఆ తిత్తిలోకి కపిలగోవు యొక్క పాలు పోసి పూజకి పట్టుకెళ్ళినట్టు అందంగా కట్టినటువంటి ఒక పుష్పహారం, అబ్బా ఎంత బాగుందో అన్న పుష్పహారాన్ని పట్టుకెళ్ళి శవానికి వేస్తే ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళిన తరువాత శవం మించి తీసి కింద పడేస్తే ఎంతో అందంగా కనపడుతున్న శ్మశానంలో పడి ఉన్నటువంటి పుష్పహారంలా కుక్క తోల్తిత్తితో కూరినట్టి రాజిత కపిల గోరస ధారయును బోలే మసనంబులో పడ్డ మహిత పుష్ప మాలికయును బోలే మదిరాక్షి దుర్జను కథమున దూషిత కాక మున్న చనరయ్య వేగంబ. ఆ మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి దుర్మార్గుడైనటువంటి సైంధవుడు అతని పరివారము చేత అవమానింపబడక పూర్వమే మీరు గబగబా వెళ్ళండి, మంచి వేదమంత్రాలతో పరమ పవిత్రంగా వండినటువంటి పిండి పదార్థం ఇక ఆ అగ్నిహోత్రంలో వేల్చడమే అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక కుక్క వచ్చి పట్టుకెడితే ఎలా ఉంటుందో అలాగే అందమైనటువంటి తామర పూలతో పద్మ కింజిల్కమలతో సుగంధ పరిమళాలతో ఉన్నటువంటి సరోవరంలోకి కుక్కలు వెళ్ళి స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఆ సైంధవుడు ద్రౌపదీదేవిని ఆశించి తీసుకెళ్ళడం అలా లేదా, కాబట్టి మీరు తొందరగా బయలుదేరండి అందావిడ. అనగానే ఆయన అన్నాడు, నీకు పిచ్చా, ఎందుకు భయపడతావు? ఆ మహానుభావుడు అర్జునుడు గాంధీవం పట్టుకుని ఉండగా, నకుల సహదేవులు భీమసేనుడు గద పట్టుకుని ఉండగా, ధర్మరాజు గారు శూలాన్ని పట్టుకుని ఉండగా తరమే సైంధవుడికి ఏ లోకానికి తీసుకెళ్ళగలడు? ఇప్పుడే పట్టి వాళ్ళు రక్షించి ద్రౌపదీదేవిని తీసుకొస్తారని ఆమెకు ఊరట కొల్పి తీసుకుని గబగబా బయలుదేరి వేగంగా రథాలతో సైంధవుని యొక్క సైన్యానికి దరిదాపులుగా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ సైంధవుడు వెనక్కి తిరిగి చూశాడు, పాండవ సైన్యాలు వస్తున్నాయి. ద్రౌపదీదేవి వంక తిరిగి అన్నాడు, నేను ఆ పాండవుల్ని 5గురిని ఎప్పుడూ చూడలేదు, ఒక్కసారి నాకు వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు చెప్పవలసింది అన్నాడు. తెలిసో తెలియకో ఒక్క మాట అన్నాడు. ఇప్పుడు చెప్తుంది ద్రౌపదీదేవి. వాడికి చెప్పడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. అసలు వాళ్ళని చూడగానే ఆమెకి ఊరట. ఇప్పుడు మళ్ళీ తన భర్తల యొక్క వైభవాన్ని వర్ణించడం ఆవిడికి పరమానందం. అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి కూడా 10 నెలల తర్వాత స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పి రాముని యొక్క గుణగణాలు చెప్తే ఇంకొక రాత్రి ఉండవా రామాయణ కథ చెప్పవా అని అడిగింది. తన భర్తని పొగిడితే తాను పరవశించిపోతుంది పతివ్రత అయినటువంటి తల్లి. అందుకు కదా సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతేహే అంటారు. అమ్మ తన గురించి కీర్తన చేస్తే సంతోషించదుట, అమ్మవారి భర్త అయినటువంటి పరమశివుని యొక్క వైభవానికి సంబంధించిన కీర్తన వీణ మీద సరస్వతీదేవి వాయిస్తుంటే విని పరవశించిపోతుందిట. తన భర్త యొక్క గుణగానం చేస్తే పొంగిపోతుంది పతివ్రత అయినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె తన భర్తల వైభవం చెప్పడం ఆవిడికి ఇష్టం. కాబట్టి ఆవిడంది, చూశావా అదిగో ఆ గుండ్రగా ఉన్నటువంటి శరీరంతో వస్తున్నటువంటి మహాతేజోమూర్తి అయిన వాడు ఉన్నాడే, వేగమైన రథం మీద బడిబడిగా వస్తున్నవాడు, విశేషమైనటువంటి తేజస్సుతో వెలుగొందిపోతున్నాడే, ఆయనే ధర్మరాజు నా భర్త. ఈతని పౌరుషంబరయనెందు నమానుషకృత్య అప్రతీఘాతమనేకమద్భుతము గర్వితలో ధరణీశ్వరుల్ నిజంబీతని నాజిలో జనయనెవ్వరు నోడురు మహాభుజుండాతత రోషుడైన ప్రళయానలు నట్టిడ అరడేమిటన్. అదిగో రెండోవాడు వెనకాతల విశేషమైనటువంటి భుజదర్పంతో పరాక్రమంతో కండలు తిరిగినటువంటి శరీరంతో ఇలా వంకర తిరిగినటువంటి కనుబొమలతో పెదవిని కొరుకుతూ గదాదండాన్ని గిరగిరా తిప్పుతూ రథమిక్కి వస్తున్నాడే, అతని పౌరుష పరాక్రమాల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అమానుష కృత్యం అప్రతీఘాతమనేకమద్భుతం. ఆయన యొక్క యుద్ధం అనేక విధాలుగా ఉంటుంది, ఒక విధంగా ఉండదు. బహుభంగిమల యుద్ధం చేస్తాడు. ఎంత గర్వితులైనటువంటి మహారాజుల యొక్క గుండెలు కూడా బద్దలైపోతాయి ఆయన గదాదండం తగిలితే. అంతటి మహాబలవంతుడైనటువంటి వాడు ఉన్నాడే, ఎవరిని యుద్ధంలో ఎవరు ఓర్చలేరో అటువంటి ఆ కండలు తిరిగిన వీరుడు భీమసేనుడు నా భర్త. అర్జునుని గురించి చెప్తూ ఆవిడ ఒక అద్భుతమైన మాట అంది. ధర్మజు కూర్మితమ్ముడును తత్ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వికీర్ణి జితేంద్రియుండు దుష్కర్ముల కన్న సైపడు నికామ భయంకర విక్రమక్రియా నిర్మతిధారి ఫల్గునుడు నిర్మల తేజుడజేయుడ ఎరికిన్. ఆ వస్తున్నటువంటి అర్జునుడు
ధర్మజు కూర్మి తమ్ముడు, ధర్మరాజు గారి యొక్క అత్యంత ప్రేమని గెలుచుకున్నటువంటి తమ్ముడు, తత్ప్రియ శిష్యుడునైన వాడు, ధర్మరాజు గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. ధర్మరాజు గారికి అర్జునుడు శిష్యుడు ఎక్కడయ్యాడు? శిష్యుడైతే తమ్ముడే కాడు, కొడుకుతో కూడా సమానం. ఎక్కడయ్యాడు? వ్యాస భగవానుడు వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందమని చెప్పినప్పుడు ధర్మరాజు గారికి ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. ఆ ప్రతిస్మృతి విద్యని కొన్నాళ్ళు అనుష్ఠించినటువంటి ధర్మరాజు గారు ఆ విద్యని అర్జునుడికి ఉపదేశం చేశారు. అర్జునుడు ధర్మరాజు గారి దగ్గర ప్రతిస్మృతి విద్య వ్యాసుని నుంచి వచ్చిన దానిని ఉపదేశం పొందాడు కాబట్టి, గురు పరంపరాగతంగా వస్తున్నటువంటి మంత్ర విద్యని ఉపదేశం పొందాడు కాబట్టి శిష్యుడు. విద్య ఇచ్చినందుకు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని దుర్వినియోగం చేసిన వాడు కాదు. గురువుగారు మంత్రం ఇస్తే గురువుగారి పట్ల కృతజ్ఞుడైపోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయకుండా ఉండకూడదు, తప్పకుండా ఆమ్నాయం చెయ్యాలి. ప్రియ శిష్యుడు ఆ ప్రతిస్మృతి విద్యని ఆధారం చేసుకుని వెళ్ళి పరమశివుణ్ణి ఏకంగా ప్రత్యక్షం చేసుకున్నాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రలోకంలో ఇంద్రుడి తొడ మీద కూర్చుని ఏకంగా అర్ధసింహాసనానుగ్రహాన్ని పొంది, దానితో పాటుగా దిక్పాలుల దగ్గర అనేకమైనటువంటి అస్త్రముల యొక్క సంధానము, వాటిని ఉపసంహారము మొదలైనటువంటి మంత్ర విద్యల్ని ప్రయోగ ఉపసంహారములతో కూడా నేర్చుకున్నవాడు. కాబట్టి గురువుగారు ఇచ్చినటువంటి విద్యకి సార్థక్యాన్ని పొందినవాడు. అటువంటి శిష్యుణ్ణి చూస్తే గురువు పొంగిపోడు, ఒరే వీడికి నేను ఉపదేశం చేసినందుకు వీడి ఎంత వృద్ధిలోకి వచ్చాడరా, వీడికి విశ్వాసం రా నేను ఇచ్చిన మంత్రం మీద అని గురువు పరవశించిపోడు నా శిష్యుడని. కాబట్టి ధర్మరాజు గారికి ప్రియ శిష్యుడు. తత్ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము, ప్రగాఢ వికీర్ణి, అపారమైనటువంటి మంచి కర్మ ఉన్నవాడు. ఎంత ఎత్తు ఎదిగాడో అంత ఒదిగి ఉంటాడు. నీలా కొద్ది బలాన్ని చూసుకుని విర్రవీగేవాడు కాడు. ఆయన అపారమైనటువంటి దానములు చేస్తాడు ఆ అర్జునుడు. ప్రగాఢ వికీర్ణి జితేంద్రియుండు, ఇంద్రియములను నిగ్రహించుకున్నవాడు. ఈపాటి బలానికే నువ్వు ఇంద్రియాలని బజార్లో పడేసుకున్నావు కదా, ఇంత బలాలు ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఉండాలి? కానీ ఇంద్రియాలని నిగ్రహించుకున్నవాడు. బాహ్యమునందు బలము ఆంతరమునందు బలము ఉన్నవాడు నా భర్తలు. దుష్కర్ముల కన్న సైపడు, ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే విడిచిపెట్టడు, చంపి తీరుతాడు. ఆ లిస్టులోకి వెళ్ళావు కాబట్టి దుష్కర్ముల కన్న సైపడు, నికామ భయంకర విక్రమ క్రియా నిర్మతిధారి, విక్రమానికి భయపడేటటువంటి శత్రువులు కలిగినటువంటి వాడు. అంటే ఆయన విక్రమానికి శత్రువులందరూ భయపడిపోతారు. అటువంటి విక్రమం ఉన్నవాడు. ఫల్గునుడు నిర్మల తేజుడజేయుడేరికిన్, అంత కీర్తి కలిగినటువంటి అర్జునుడు ఎవడి చేత ఓడింపబడడు, చూడ అర్జునుణ్ణి అని నకులుణ్ణి చూపించి చెప్తోంది. అయనయ సంగ్రహుండు, వినయ వ్యవసాయి, భయార్తలోక సంశ్రయుడు, కృతాస్త్రుడు, ఆహవ విశారద శౌర్యుడు, శిష్ట బాంధవ ప్రియుడు, అసమాన సుందర గభీర శుభాకృతి, ఎల్ల పుణ్యుడారయ నకులుండు, పాండు సుతరత్నము భాసుర కీర్తి ఇమ్మహిన్. ఈ నకులుడు ఎటువంటి వాడో తెలుసా? విశేషమైనటువంటి నీతిశాస్త్రం తెలిసిన్నవాడు. కాబట్టి ఎప్పుడూ నీతిని పాటించేటటువంటి వాడు, గొప్ప వినయ సంపద కలిగినటువంటి వాడు, భయంతో ఉన్న వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నటువంటి వాడు, సమస్తమైనటువంటి అస్త్ర విద్యలు ప్రయోగ ఉపసంహారములతో తెలిసిన్నటువంటి వాడు, యుద్ధమునందు భయపడకుండా ఎటువంటి శత్రువునైనా మట్టు పెట్టగలిగినటువంటి వాడు, బాంధవులందరికీ ప్రియమైన వాడు, మంచి వాళ్ళకి ఎప్పుడూ రక్షకుడు. ఇక అందంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు, అంతటి అందగాడు నకులుడు. నిజంగా కూడా 5గురిలో నకులుడు అంతటి అందగాడు. కాబట్టి అన్ని పుణ్యములు ఆయన ఎందే పర్యవసించి ఉన్నాయి. అటువంటి పాండుసుతుల యందు రత్నమైనటువంటి వాడు నకులుడు. అడుగు వస్తున్నాడు రథంలో చూడు. అలాగే సహదేవుడు వీరుడు, చిత్రయోధి, దృఢవేధి, కృతాస్త్రుడు, భూరి బుద్ధి విస్ఫారుడు, వాగ్విశారదుడు, పార్థుల కూరిమితమ్ముడు, ఉజ్వలాకారుడు, ధర్మదక్షుడు, అవికారుడు, ప్రౌఢ పతంగ తేజుడు, అద్ధీరుడు, పాండవుండు, సహదేవుడు, దేవనిభుండు పెంపునన్. ఆ వస్తున్నటువంటి సహదేవుడు మహావీరుడు. ఆయన యుద్ధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు యుద్ధం చేయడం కాదు, అబ్బా ఆ యుద్ధం చూడండి అని
మిగిలిన వాళ్ళు యుద్ధం ఆపు చేసి చూస్తారు. అంతటి ఆశ్చర్యకరమైన యుద్ధం చేస్తాడు. ఏది గురి పెట్టాడో ఆ గురి తప్పడం అన్నది ఆయన జీవితంలో ఉండదు. అటువంటి గురి కలిగినటువంటి వాడు, సమస్త అస్త్రములు తెలిసినటువంటి వాడు, గొప్ప బుద్ధి కలిగిన వాడు, వాగ్విశారదుడు, మంచి వాగ్వైభవం ఉన్నవాడు, పార్థుల కూర్మి తమ్ముడు, పృథా సంతానమునకు కూర్మి తమ్ముడు, మంచి ప్రకాశిస్తున్నటువంటి ఆకారము కలిగిన వాడు, ధర్మమును తెలిసి అనుష్ఠించేవాడు, అవికారుడు, ప్రతి చిన్న విషయానికి మనసులో వికారమును పొందనటువంటి వాడు, మధ్యందిన మార్తాండు ఎలా ఉంటాడో మధ్యాహ్న కాలం నాటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. దుర్నిరీక్షుడు, శత్రువులు కన్నెత్తి చూడలేరు. అడిగో ఆ బుద్ధిమంతుడు సహదేవుడు, పాండుకుమారుడు, అదిగో రథంలో వస్తున్నాడు చూడు అని చెప్పి ఆ 5గురిని చూపించింది. వాళ్ళు దగ్గరికి వచ్చేశారు. యుద్ధం ప్రారంభమైపోయింది. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు యుద్ధం ప్రారంభించిన తర్వాత వైరివీరు నిలబడడం అన్నది ఎక్కడుంటుందండి? కాబట్టి భయంకరమైనటువంటి యుద్ధం నడిచింది. కొన్ని నిమిషాలలో తెగటార్చేశారు సైన్యాన్నంతటినీ. కుప్ప కూలిపోయారు. నెత్తురు కాల్వలై ప్రవహించింది. ప్రవహిస్తుంటే గబగబా అర్జునుడు వచ్చి భీమసేనుడితో అన్నాడు, ఒరే వీళ్ళందరినీ చంపుతూ కూర్చోవడం ఎందుకురా? చతురంగ సైన్యాన్ని చాలామందిని చంపేశాం అన్నయ్య. అసలు వాడున్నాడే, వాడు ద్రౌపదీదేవిని వదిలిపెట్టి రథం దిగి పారిపోతున్నాడు. వాణ్ణి పట్టుకోవాలి. కాబట్టి వాడు పారిపోకముందే వెళ్ళి పట్టుకుందామని వెంటనే గబగబా ధర్మరాజు గారిని పిలిచి, అన్నయ్య నకుల సహదేవుల్ని, బ్రాహ్మణుడు ధౌమ్యుణ్ణి, పాపం ఆ ధౌమ్యుడు వీళ్ళ వెంట పరిగెత్తాడు. సైంధవుడి సైన్యం వెంట ద్రౌపదీదేవిని వదిలిపెట్టమని. వెనక వస్తున్న పాండవులు చూసి, అయ్యా మీరు పరిగెత్తకండి, మెల్లిగా రండి, మేము వచ్చేసాం కదా అన్నారు. ఇప్పుడు ఆ ధౌమ్యుడు వచ్చాడు. ధౌమ్యుణ్ణి తీసుకుని రథం మీద వెళ్ళిపో ద్రౌపదీదేవితో. మేమిద్దరం బయలుదేరుతాం. భీముడు అన్నాడు, ఆయన ధోరణ అయిందే, ఆయన కోపం అయింది. ఆయన అన్నాడు, ఎక్కడికి పోతాడన్నయ్యా పరిగెత్తుకుంటూ? పరిగెత్తని పాతాళానికి పోతాడా, దేవలోకానికి పోతాడా? ఎక్కడికి పోయినా వెతికి పట్టుకుని నా పిడిగుద్దుల చేత వాడి భూమికను విరగ్గొట్టి చంపేస్తాను, ఎత్తులు కక్కించి. అన్నయ్య సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. అనగానే ఆగిపోయాడు ధర్మరాజు గారు. ఆగిపోయి, అది ధర్మరాజు గారు అంటే, అది వాళ్ళ ధర్మం అంటే. భార్యని పరిహసించారన్నప్పుడు కూడా వాళ్ళు ధర్మాన్ని తప్పరు. ఆయన అన్నాడు, అనిన ధర్మజుడు ఇట్లను ఆ దురాత్ము బొలియజేయుట తగదు దుస్సలతలంచి వానినొక తప్పునకు సైపవలదే అంబికేయ మహిషికి ఖేదంబు సెయ్యతగునే. భీముడా తొందరపడకు, ఆ సైంధవుణ్ణి చంపకూడదు. ఎందుకు చంపకూడదో తెలుసా? అతను దుస్సల భర్త. దుస్సల ఎవరు? మనకి చెల్లెలు. మనకి చెల్లెలు కాబట్టి మనం ఏమవుతాం? బావగారులం అవుతాం. బావగారు బతకగోరుతాడు. అందుకే ఎంత అశుభం జరిగినా బావగారు తీసుకొచ్చి బట్టలు పెట్టేస్తే ఇంకా లౌకిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు. అలాగే బావగారు బతకగోరుతాడు కాబట్టే ఏదైనా శుభకార్యం జరుగుతుంటే బావమరి తెచ్చి బట్టలు పెడతాడు. ఆ బావమరిది శాస్త్రం తెలుసున్నవాడైతే అంచున్న పంచె పెట్టాలి. అంతేకాని కుట్టించిన ప్యాంటు చొక్కా తీసుకొచ్చి పెట్టకూడదు. పోనీ ప్యాంటు చొక్కా పెట్టినా దాని మీద ఓ పంచెల చాపు పెట్టాలి. ఎందుకంటే మీకు నేను వస్త్ర పన్నం గురించి చెప్పినప్పుడు చెప్పాను, అంచు కలిగినటువంటి వస్త్రాన్ని పంచగా కట్టుకుంటే ఆయుర్దాయం. కాబట్టి ఆయుర్దాయం పెరుగుతుంది. బావగారు మీరు 10 కాలాలు బ్రతికుండాలండి, మీరు బ్రతికుంటేనే మా చెల్లి సంతోషిస్తుంది. మా చెల్లి పసుపు కుంకాలు మీరే, మా చెల్లి సమస్త భోగములు మీరే. కాబట్టి మీరు 10 కాలాలు బతకాలి అని కోరుకోవడానికి బావమరిది పంచెలు చాపిస్తాడు. ఆ పంచెలు చాపే కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? మిగిలిన వాళ్ళు పెట్టినా మనసులో అంత ప్రేమతో పెట్టారో లేదు, కానీ కడుపులో ఎంత వైరం ఉన్నా బావగారు బ్రతకాలని కోరుకునేవాడు బావమరిది. బావమరిది అంటే బ్రతక కోరుతాడు. అందుకే బావగారు బ్రతకాలని కోరుకుంటాడు. మేనల్లులను చూస్తే మురిసిపోతాడు. అందుకే ఒక పురుషుడు బావమరిదిగా, మేనమామగా అమృత హృదయుడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాను బావమరిది కావడం, తాను మేనమామ కావడం, తాను తాత కావడం, ఆ హృదయం మరింత సంస్కారవంతం అవుతోందనడానికి గుర్తు. ఆ ప్రేమ మిగిలిన వారి ఎందుకు కూడా అన్వయం అయితే వాడు ధన్యాత్ముడు. కాబట్టి మనం బావలంగా మనం చంపేయడం ఏమిటి? ఆ సైంధవుణ్ణి మనమే చంపేస్తే రేపు దుస్సల ఏడిస్తే పరామర్శకెళ్ళి ఏం చెప్తాం? మీరు నా అన్నలే, మీరే నా పసుపు కుంకాలకి ప్రమాదం తెచ్చారా అని అడగదా? ఇంకొకటి ఆలోచించు. మనకి తండ్రి లేడు, మన పెద్ద తండ్రి మన తండ్రి. ఇంట ఏ శుభకార్యం జరిగినా పెద్ద తండ్రి గారి పేరు మీదే ఉంటుంది.
అటువంటి పెద్ద తండ్రి అంబికేయుడు, అంబికాపుత్రుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు తన అల్లుడు చనిపోయాడని, తన కూతురు పసుపు కుంకాలు పోయాయని పెద్దనాన్నగారు ఏడిచేటట్టు కొడుకులు ప్రవర్తించచ్చురా? మనం కొడుకులం కాదు పెదనాన్నగారికి, తప్పు కదా, అలా చేయొచ్చా? ఇంకొకటి ఆలోచించు, ఆయన భార్య మనకేమవుతుంది? పెద్దమ్మ. తాను వృద్ధురాలైపోయి పసుపు కుంకాలతో ఉంది, తన కళ్ళ ముందు తన కూతురు పసుపు కుంకాలకు ఇబ్బంది వస్తే ఎంత ఏడుస్తుందిరా గాంధారి? రేపు దుస్సల ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, ధృతరాష్ట్రుడి ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, గాంధారి ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, బంధువుల ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు. ఆవేశంలో బావగారిని చంపిన వాళ్ళు అని మన నింద చేయరా? నింద మాట అటుంచు, ధర్మమా? బావమరిది సంపచ్చా? ఒక్క తప్పు విడిచిపెట్టలేవా? కాయలేవా? ధర్మం కోసం క్షమించలేవా? చంపుతానంటామే, చంపకు. భీముడు అగ్నిహోత్రంలో ఉన్నవాడు ధర్మరాజు మాటలు వింటే ఇలా అయిపోతాడు, అంత ధర్మం మాట్లాడతాడు. అంటే అర్జునుడి వంక తిరిగి అన్నాడు, అన్నయ్య ఎవడైనా శత్రువు దొరకగానే ఈ ధర్మం ఎక్కడి నుంచి గుర్తొస్తుంది అన్నయ్య అన్నయ్యకి? ఇక మళ్ళీ మాట్లాడకూడని ధర్మం చెప్తాడన్నయ్య. చంపద్దు అంటున్నాడు సైంధవుణ్ణి అన్నాడు. అంటే ద్రౌపదీదేవి ఆయన అలాగే చెప్తారు, చంపి అసలు బారాయండి ఆ సైంధవుణ్ణి. ఆవిడ అలా అనకపోతే ఎలా? ఆడది మహాపతివ్రతకి ప్రాణం కన్నా మానం గొప్పది. తన మానం జోలికి వచ్చినటువంటి వాడిని అవునులేండి విడిచిపెట్టేయండి అని ఎందుకంటుంది? చంపి అవతల బారాయండి అనే అంటుంది ఆవిడ. కానీ ఎవరి మాటకి గౌరవం ఇస్తారు? ధర్మరాజు గారి మాటది పెద్దరికం. అది పాండవుల యొక్క ధర్మం. అంటే అది ఏ విపత్కర పరిస్థితులలో ఉండనివ్వండి ధర్మాన్ని పట్టుకుంటాడు ధర్మరాజు. ధర్మరాజు గారి మాట కాదని ఉద్రేకంతో చెయ్యరు తమ్ముళ్ళు. అన్నమాట పట్టుకోవడం వాళ్ళ ధర్మం, ధర్మాన్ని పట్టుకోవడం అన్న ధర్మం. అందుకు పాండురాజు గారు ఎంత బలవంతులైన కుమారులు కావాలన్నది తర్వాత అడుగుతారు. ముందు ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకు కావాలన్నాడు. కొడుకుల్ని కనే ముందు. ఎందుకని? ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకుంటే కింద ఎంత బలవంతులు రక్షింపబడతారు ధర్మం చేత. పైన ధర్మం లేకపోతే ఎంత బలం ఈలిగిపోతుంది యుద్ధంలో. అందుకే ధర్మం వలన నాకు పెద్ద కొడుకు కావాలన్నాడు. ధర్మరాజు గారు పెద్ద కొడుకుగా పుట్టాడు. మహానుభావుడు. ఎంత క్లేశభూయిష్టమైన సందర్భంలో కూడా ధర్మం చెప్తాడండి. అందుకే భారతం చదువుకుంటే నిగ్రహానుగ్రహములు ఏర్పడతాయి. నిగ్రహానుగ్రహములు ఆ ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. కాబట్టి సరే అన్నయ్య అన్నాడు. వెళ్ళిపోయాడు ధర్మరాజు. భీమార్జునులు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ సైంధవుడు పరిగెత్తి భీమార్జునుడి దగ్గరికి వచ్చేస్తున్నారని భయపడి ఓ పొదలో దూరి దాక్కున్నాడు. పొదలో దూరి దాక్కుంటే భీముడు వదులుతాడా? అప్పటి వరకు ఇంత మొనగాడిని అండం ఎందుకు? కళ్ళు మూసుకుపోయి దోషం చేయడానికి ప్రయత్నం చేయడం ఎందుకు? తీరా 10 మంది బడితెలట్టుకొచ్చేటప్పటికి పారిపోయి దాక్కోవడం ఎందుకు? ఇప్పుడు వెళ్ళి పొదలో దాక్కున్నాడు. తాక్కుంటే అర్జునుడు భీమసేనుడు వాడిని పట్టుకోవడం పెద్ద కష్టమా? 2 వైపులా వెళ్ళి పట్టుకున్నారు. ఆ భీముడు జుత్తు పట్టుకుని బయటికి ఈడ్చి భూమికల్లో ఒక్క గుద్దేడు. గుద్దేటప్పటికి పటపట శబ్దం వచ్చి నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు త్రెళ్ళని కక్కాడు. కింద పడేసి ఆయన మెడ మీద ఒక పాదాన్ని పెట్టి తొక్కి పెట్టి ఉంచి అరిచి ఎత్తి గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికే అన్ని రంధ్రాల్లోంచి నెత్తురు బడబడ పైకి వచ్చింది. అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఆగు కొట్టకుండా ఆగలేవి ఎలాగోనని కొట్టితే ఊరుకున్నారు 2 దెబ్బలు. అంతకన్నా కొడితే చచ్చిపోతే అన్నయ్య మొహం చూడలేదు. ఇక ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం చేతులు కట్టుకుని ఏం చెప్పాలి? అందులో 3వ దెబ్బ కొట్టకన్నయ్య వదిలేయమంటే ఊరుకోగలరా? భీమసేనుడు ఊరుకోలేడు. ఆయన కక్ష అటువంటిది. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు. ఆయన ఏం చేశాడంటే, కొడితే చచ్చిపోతాడంటున్నావు, కొట్టను, ఏం చేస్తానో చూడన్నాడు. నీ దగ్గర బాగా వాడి అయినటువంటి బాణం ఒకటి లాయి అన్నాడు. తీసుకుని వాడి అయిన కత్తి వాతి ఎమ్మునగొని పగతు శిరము చెక్క లెగయ గొరిగి నరులకెల్ల చూడ నవ్వగునట్లుగా కలయ 5 గూకటులను నర్చే. వాడి బాణం ఒకటి తీసుకుని ఈ తల మీద పైన ఉండేటటువంటి చర్మం తెగకుండా కలు జాగ్రత్తగా వెంట్రుకలు తీయించుకుంటారు. చాలా కోపంతో తీసేటప్పుడు చెక్కుకుపోతే మాత్రం ఆవిడకి కావాలి. ఆ తొక్క చెక్కుకుపోయేటట్టుగా తొక్కతో కలిసి ఉత్తరించేసి 5 చోట్ల మాత్రం ఏదో ఒటువుకి పెట్టినట్టుగా పంచశిఖలో 5 కుప్పలుంచి 5 కొప్పులు వేసాడు. వేసి వికృతంగా తయారు చేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సైంధవుణ్ణి నేను ఫలానా రాజ్యానికి అధిపతిని అని చెప్పడానికి వీల్లేదు. ఏదో సింధు సంవీర దేశాలకి అధిపతిని అంటావేమో, అలా కాదు.
ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలో తెలుసా? పాండవ దాసుడిని చెప్పాలి. నా పేరు పాండవ దాసుడు, నేను పాండవ దాసుడిని సైంధవుడిని అని చెప్పుకో. అలా చెప్తానంటే వదులుతానన్నాడు. చెప్తాను మహాప్రభు అన్నయ్య రథం ఎక్కించు. ఇప్పుడు రథం ఎక్కించాడు. చుట్టూ ఉన్నవాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఏమిటి ఆ 5 కొప్పులు ఏమిటి, ఆ తొక్క రేగిపోయి ఆ రక్తం ఏమిటి, వీడి బోడుగుండు ఏమిటి, వీడి విచిత్రం ఏమిటి అని ఆ రథంలో పెట్టి ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కిందకి దింపాడు. ద్రౌపదీదేవి వచ్చి నించుంది. ఇప్పుడు మాత్రం ఆవిడ పక 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 నవ్వింది. ఏమి తప్పు? నవ్వదు మహాపతివ్రత. అంత చెప్పింది విన్నాడా? ఆవిడ పడ్డ కష్టం ముందు మరి వాడు పడ్డ దురవస్థ చూస్తే ఒరే నేను చెప్పినప్పుడు చెల్లి అని వెళ్ళిపోతే ఎంత బాగుపడుతురా? చెప్పాను విన్నావా? తొక్క ఊడిపోయేలా గొరిగేశాక తెలిసి వచ్చిందా? భూమికలు ఇరిగిపోయాక తెలిసి వచ్చిందా? ఇప్పుడు పరమ బుద్ధిమంతుల్లా చేతులు కట్టుకుని ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నావా? ఏమిరా నీ ప్రారంధం? ఆవిడ నవ్వింది. తలకెక్కవురా మంచి మాటలు, 4 తగిలేకే నీకు తిక్క తీరిందనుకో. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ఆ భీముడు అర్జునుడు తీసుకొచ్చినటువంటి ఆ సైంధవుడితోటి, ఎట్టి కష్టుడైన ఇట్టి పాపము చేయ నెత్తికొనునే ధరణి నీవు తక్క అరుగుమింక ఏమి అందువు నిన్ను ఇంద్రియ విలోలు అల్పు ధృతి విహీన్. ఒరే ఇటువంటి పాపం ప్రపంచంలో అసలు ఎవరైనా చేస్తారా అన్నాడు. ధర్మరాజు గారు ఎక్కువ మాట్లాడరా? అసలు ప్రపంచంలో ఇలాంటి పాపం చేసేవాళ్ళు ఉంటారా? చెల్లెలి జోలికి ఎడతావా? అది శ్లేష. ఇంత పాపకర్మ అసలు భూమండలంలో ఇలాంటి తప్పు చేసిన వాడివి బహుశా నువ్వేమో. నిన్ను ఏమంటానరా? ఏమైనా అనడానికి అంటే నిందించడానికి సరిపోయిన తప్పు చేసిన వాడైతే నింద చేయొచ్చు. నీలాంటి వాడిని నిందించడం కూడా అనవసరం. నీలాంటి తప్పు చేసిన వాడిని నిందించడానికి లోకంలో నిందావాక్యాలు లేవు. కాబట్టి పో, చచ్చినట్ట బతికినట్ట. కాబట్టి పో ఇక్కడి నుంచి, అరుగుమింక పో ఇక్కడి నుంచి. ఏమి అందుము నిన్నేమంటాం? ఇంద్రియ విలోలు, ఇంద్రియాలని అదుపు చేసుకోలేని బేల, అల్పుడివి. పోనీ ఏమైనా పెద్ద పరాక్రమం ఉందా? పనికి మాలిన వాడివి. మమ్మల్ని చూస్తే పొదల్లోకి పారిపోయావు, గుండు చేస్తే ఏడుస్తూ కూర్చున్నావు. అల్పుడివి, చాలా పనికి మాలిన వాడివి. ధృతి విహీన్, పట్టుదల లేదు, సరి అయిన ఆలోచన లేదు. నిన్నేమంటానరా? వదిలేండి పోతాడు. ఇప్పుడు సైంధవుడికి బతుకా చావా? ఇప్పుడు ఆయన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, ఇంత జరిగిన తరువాత ఎక్కడైనా మనసులో కించిత్ యుక్తాయుక్త విచక్షణ ఉంటే పశ్చాత్తాపాన్ని పొందడం. పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లోకంలో ఇంకోటి లేదు. దాని వలన మళ్ళీ ధర్మమునందు నిలబడగలడు. 2, అలా బ్రతకడం కన్నా చచ్చిపోతానని ఏ ప్రాయోపవేశమో చెయ్యాలి. ఇక 3, పాండవుల మీద వైరం పెట్టుకోవాలి. నన్నింత అవమానం చేశారు. ఎప్పుడు? అత్యంత హీనమైన అల్పమైన అర్థం లేని మనసైతే ఒరే నన్ను వాళ్ళు ఎందుకు ఇలా చేశారని ఆలోచించకుండా వాళ్ళు నన్ను అలా చేయడం తప్పన్నట్టుగా వైరం పెట్టుకోవాలి. 3వ జాతికి చెందినవాడు సైంధవుడు. అందుకని పాండవుల మీద వైరం పెట్టుకున్నాడు. పాండవుల మీద వైరం పెట్టుకుని ఇంటికి వెళ్ళడం మానేసి గంగానది సముద్రంలో కలిసేటటువంటి సంగమస్థానానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైన తపస్సు మొదలుపెట్టాడు పరమశివుడి గురించి. ఆదిత్యార్చిత పాదపద్మం జగదేకాధీషు ఈశున్ త్రిలోకాదిన్ కామవిభేది పర్వత సుతాహ్లాదైక సంపాది నిక్కేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణ వ్రతారూఢతం పాదాంగుష్టము నేలమోపి తపమప్పంచేస సద్భక్తిమే. ప్రతిరోజు సూర్యభగవానుడి చేత అర్చింపబడేటటువంటి పాదపద్మములున్నవాణ్ణి, ఈ సమస్త జగత్తుకి ఒక్కడైనటువంటి ఈశ్వరుడైనటువంటి వాణ్ణి, సమస్తమైనటువంటి ప్రాణులను శాసించగలిగిన వాణ్ణి, 3 లోకములకు మొదలైనటువంటి వాణ్ణి, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాణ్ణి, పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవికి నిరంతరము ఆహ్లాదమును కూర్చేటటువంటి వాణ్ణి, మనసులో ఏ విధమైనటువంటి కదలిక లేకుండా నిగ్రహించి నిలబడి కాలి బొటనవేలు మీద నిలబడి పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు సద్భక్తితో సైంధవుడు చేశాడు. చేస్తే ఆయన భక్తికి మెచ్చుకుని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే ఇతనన్నాడు, నాకు
వానికి మహేశ్వరుడు వత్సలుడై పొడసూపి ఈప్సితంబైనది వేడుమన్నా అతడు ఆనతుడై పరమేశ విక్రమాహీనుల పాండునందనుల నేవుర సైన్యయుతంబుగా అనింబూని జయించునట్టి వరమున్ కృపసేయుము నాకు నావుడున్. పాండుపుత్రులైనటువంటి 5గురు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు కూడా తమ మొత్తం సైన్యాన్ని తీసుకుని వచ్చినా సరే ఆ 5గురిని యుద్ధంలో ఓడించగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, విజయండొక్కడు తక్క అతివీరుల పార్థులనున్న నల్వురన్ నిజమొకనాటికయ్యమున నీవు జయింపు. ఫల్గునుండు సర్వ జగదజయ్య విక్రముండు వాని నిదుర్కొని నాకునైన బో రజితుని చేయుటెంతయు భరంబగో నిక్కము పల్కితింజుమి. ఎక్కడ ధర్మాన్ని కాపాడాలో పరమేశ్వరుడికి తెలియదా? ఆయన అన్నాడు, నువ్వు నా గురించి తపస్సు చేశావు, కనపడ్డాను. పాండవుల 5గురిని ససైన్యంతో గెలవాలని అడుగుతున్నావు, ఆ వరం ఇవ్వడం కుదరదు, అలా ఇవ్వలేను. ఎందుకంటావేమో, పాశుపతాస్త్రాన్ని నేనే ఇచ్చే అర్జునుడికి, నా సంబంధమైన అస్త్రమే అర్జునుడి దగ్గర ఉంది. అర్జునుడు ఓడిపోవడం అంటే నేనే ఓడిపోవడం. ఇంత అస్త్ర సంపద అర్జునుడికి ఇచ్చిన తరువాత ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయడం నిజానికి నాకు కూడా కష్టం. అటువంటి అర్జునుడే ఓడిపోతే ఇక అర్థం లేదు మేమిచ్చిన వరాలకి. అందుకే మేమిచ్చిన వరాలకే వ్యతిరేకంగా వరాన్ని మళ్ళీ ఇవ్వడం కుదరదు. పాండవుల 5గురిని ససైన్యంతో గెలవడం అన్న వరం ఇవ్వలేను. అర్జునుడు తక్క మిగిలిన ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు 4గురు సైన్యాలతో వచ్చినా ఒక్కరోజు మాత్రం నువ్వు వాళ్ళని గెలవగలవు. అన్ని రోజులు గెలవడం ఇవ్వం వరం, ఒక్కరోజు మాత్రం గెలుస్తావు, నీకు అటువంటి వరం ఇచ్చాను. చాలా సంతోషించాడు, తన రాజ్యానికి పోయాడు. ఎక్కడ అడ్డుపడాలో అక్కడ అడ్డుపడ్డాడు. అంటే నిజానికి ఆరణ్యకాండలో ఇక్కడతో అయిపోయింది. కానీ నేను ఇక్కడి వరకే చెప్పి ఉపన్యాసం పూర్తి చేశాను అనుకోండి, మీలో ఒక ఉత్కంఠ ఉంటుంది. ఈ వరాన్ని పొంది ఏం చేశాడు సైంధవుడు అన్నది ఉండిపోతుంది. సరే, మహాభారతం మీరు పూర్తిగా వింటారు కనుక వినేటప్పుడు అది వస్తుంది, ఆ ప్రత్యేకమైన ఘట్టం వస్తుంది. కానీ మీకు అన్నాళ్ళు ఉత్కంఠ అవసరం లేకుండా నేను ఒకసారి విహంగ వీక్షణం చేస్తున్నాను. 4గురిని ఆపగలడు కదా సైంధవుడు, అందుకే సైంధవుల్లో అడ్డుపడ్డాడంటారు. ఒకానొకప్పుడు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో. 13వ నాడు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం పన్నితే అర్జునుడు వేరు చోట యుద్ధం చేస్తున్నాడు. ఆ పద్మవ్యూహాన్ని భేదించడం ఎవరికీ రాదు, ఒక్క అభిమన్యుడికి వచ్చు. లోపలికి వెళ్ళడం వచ్చు కానీ బయటికి రావడం రాదు. కానీ అర్జునుడు చాలా దూరంగా యుద్ధం చేస్తున్నాడని అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అభిమన్యుడు బయటికి రాకుండా, అతనికి సహాయం అందకుండా ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి ఒక రోజు పగలు యుద్ధం అంతా ఆపేశాడు సైంధవుడు. 4గురు లోపలికి వెళ్ళలేదు. 4గురు సైన్యంతో లోపలికి వెళ్ళలేకపోయారు కాబట్టి అభిమన్యుడు చనిపోయాడు. సాయంకాలం అయింది, శిబిరానికి తిరిగి వచ్చాడు అర్జునుడు. నీ కొడుకు చనిపోయాడన్నారు. ఎందుకు చనిపోయాడని అడిగారు. మీ గురువుగారు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు, అభిమన్యుడు వెళ్ళాడు అంటే మీరెందుకు వెళ్ళలేదు సహాయంగా అని అడిగాడు. పరమేశ్వర వరం ఉంది సైంధవుడికి, ఒక్కరోజు మమ్మల్ని గెలవగలడు. మా 4గురిని సైన్యాలతో అడ్డుపెట్టాడు, మేము వెళ్ళలేకపోయాం. ఎంత యుద్ధం చేసినా ఓడించాడు 4గురిని. ఆ కారణం చేత అభిమన్యుడు ఒక్కడైపోయాడు. ఆ ఒక్కడైపోయిన అభిమన్యుడిని చంపేశాడు. కాబట్టి ఈ కారణానికి అభిమన్యుడు చనిపోయాడన్నారు. అంటే వెంటనే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, ఇవాల్టి సూర్యాస్తమయానికి అభిమన్యు కుమారుని మరణ వార్త విన్నాను, రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపేస్తాను. ఒకవేళ రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపకపోతే నేనే చచ్చిపోతాను. ఈ వార్త కౌరవ శిబిరంలో తెలిసింది. పొంగిపోయారు, అయిపోయింది యుద్ధం. సైంధవుడు భయపడిపోయి పారిపోతానన్నాడు. ఎక్కడికి పారిపోక్కర్లేదు, మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇన్ని అక్షౌహిణీల సైన్యం, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారు ఇంతమంది కలిసి సైంధవుడు ఒక్కడిని రక్షిస్తే చాలు. సాయంకాలం వరకు ప్రతిజ్ఞాపాలనం చెయ్యాలి కాబట్టి పార్థుడు శరీరం విడిచిపెట్టేస్తాడు. అర్జునుడు లేని పాండవులు కురుక్షేత్రం గెలవరు. పైగా శిశుపాలుడికి ఒక వరం ఉంది, ఇంకొక వరం పుట్టుకతో. ఏమిటా వరం? అతను ఒకానొకప్పుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజుకి కుమారుడిగా జన్మించాడు. ఆ రాజు ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు, పెద్ద తపస్సు చేసి కన్నాడు ఇతను. ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంటే ఒకరోజు అశరీరవాణి వినపడింది.
ఇతను యుద్ధంలో ఏమరపాటులో ఉండగా సుక్షత్రియుడైనటువంటి వీరుడు ఇతడి తల నరికేస్తాడు అని వినపడింది. తన కొడుకు అలా చచ్చిపోతాడేమో అని బెంగ పెట్టుకుని అలా ఎవరూ చంపకుండా ఉండడానికి వెంటనే ఈ వృద్ధక్షత్రుడు మళ్ళీ ఏమని శాపం ఇచ్చాడంటే, నా కొడుకుని అలా ఎవరు తల నరుకుతారో వాళ్ళ తల 100 వక్కలైపోతుంది. నా కొడుకు తల నేల మీద పడిపోయేటట్టు ఎవరు చేస్తారో వాళ్ళ తలే 100 వక్కలు అవుతుందన్నాడు. కాబట్టి ఎవరు చంపుతారు సైంధవుడిని? సైంధవుడి తల కొట్టారనుకోండి, ఆ తల కింద పడింది అనుకోండి, అంటే పోనీ సైంధవుడిని చంపేశారు. చంపేస్తే సైంధవుడు కింద పడతాడా పట్ట? తల తగులుతుందా తగలదా భూమికి? తల తగిలితే ఎవరు కొట్టాడో వాడి తల 100 వక్కలు అయిపోతుంది. ఎటొచ్చి అర్జునుడికి ప్రమాదం వచ్చింది. ఎలా తలపట్టు కూర్చున్నారు, ఆవేశంలో కొడుకు కోసం ప్రతిజ్ఞ చేసేశాడు. మరునాడు మహానుభావుడు ఉన్నాడు కాబట్టి కృష్ణయ్య ఆయన సారథ్యం స్వీకరించాడు. స్వీకరించి బెంగపెట్టుకోక అర్జున అని ఆ ద్రోణాచార్యుల వారు అన్నాడు, సైంధవుడు ఏడుస్తుంటే ఎందుకురా ఏడుస్తావు, మేమందరం లేము, శకట వ్యూహాన్ని పొందుతాను 14వ రోజు. ఆ శకట వ్యూహాన్ని భేదించి లోపలికి రావడం అంత తేలిక కాదు. కాబట్టి నిన్ను శకట వ్యూహానికి చిట్ట చివరికి తీసుకెళ్ళి నించో పెడతాం. ఇంతమందిని దాటి రావాలి, ఒక్కనాటికి రాడు. సాయంకాలం అయిపోతుంది, అర్జునుడే ప్రాణం విడిచిపెడతాడన్నారు. నిజంగా కూడా అంతే జరిగింది. అంతే జరిగిందంటే అంత ఉపద్రవం వచ్చింది. అర్జునుడు బయలుదేరాడు యుద్ధానికి. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంకాలం 3-4 వరకు ద్రోణాచార్యుల వారు ఒక్కరే ఆపేశారు. అర్జునుడు ఆయనకి తెలియందే ఉంది, గురువు ఆయన ఆపేశారు. ఆపేస్తే సాయంకాలం అయిపోతుంది. అసలు ఇంకా వ్యూహంలోకి వెళ్ళలేదు, బయట ద్రోణాచార్యుల వారే ఆపేశారు. కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో ఉన్న నైపుణ్యం వల్ల శకట వ్యూహంలోకి వెళ్ళింది రథం. వెళ్ళిపోయింది. కానీ ఒక పక్క అరుణారుణ కాంతులు ప్రారంభం అవుతున్నాయి. ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది. సైంధవుడు కనపట్టలేదు. ఎందుకని? సైంధవుడి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు మొదలైన మహావీరులందరూ నిలబడ్డారు. మధ్యలో సైంధవుడిని నించోబెట్టారు. ఇంతమందిని దాటితే కానీ దొరకడం. ఆయన కంఠం అసలు కనపడ్డ మనిషి ఎలా? ఇంతమందిని చంపాలి, అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. చూశాడు అర్జునుడు. ఇంత అర్జునుడు నిరుత్తరుడైపోయాడు. అయిపోయి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశారు. ఓ అర్జునుడు బెంగ పెట్టేసుకుంటున్నాడు, అయిపోతోంది సూర్యాస్తమయం. ఒక్కసారి సంకల్పం చేశారు. మహానుభావుడు, జగద్రక్షకుడు, ఆయన సంకల్పం చేస్తే ఏం జరగదు. అకస్మాత్తుగా మాయాతిమిరం ఒకటి వచ్చి సూర్య భగవానుడిని కప్పింది. సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నారు. ఇక అర్జునుడు చచ్చిపోతాడు, అమ్మయ్య యుద్ధం ఆగిపోతుందని బాగా సూర్యాస్తమయం అయిపోయిందో లేదో చూద్దామని సైంధవుడు అందరి మధ్యలోంచి గబాల రథం ఎక్కి ఇలా చూశాడు ఆకాశంలో. చూడగానే కృష్ణ పరమాత్మ మళ్ళీ సంకల్పం చేశారు. మేఘం తప్పుకుని సూర్యుడు ప్రకాశించాడు. ఇంకా సమయం ఉంది, ఏదో 1 బాల్ లెఫ్ట్ 6 రన్స్ రిక్వైర్, కొద్ది సమయమే ఉంది. ఆ కాలంలో కొట్టేయాలి. అర్జున సమయం మించిపోతుంది, అదిగో పైకి లేచి నిచ్చున్నాడు, కొట్టేయాలి. వెంటనే బాణం వేసి కొట్టేశాడు. తల తెగిపోయి. తల తెగిపోగానే అర్జున ఆ తల కింద పడకూడదు, ఆ తల కింద పడితే నీ తల 100 వక్కలైపోతుంది. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశంలో బంతులాడుదాంతో అన్నాడు. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఆ పాశుపతం యొక్క శక్తి చేత తల కింద పడకుండా అది ఆకాశంలో బంతులాడుతూ తిప్పుతోంది. ఇలా ఎంతసేపు బంతులాట అస్త్రాన్ని ఉపసంహారం చేయాలి? ఎందుకు ఇలాగని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఈ వరమంతా కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు లేకపోతే పాండవులకి విజయం ఎక్కడదండి? ధర్మం ఉంది కాబట్టి పక్షపాతం వహించాడు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం. కాబట్టి బంతులాడి 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 అన్నాడు. అది అస్త్రం కాబట్టి నీ సంకల్పానికి పనిచేస్తుంది. హిమాలయ పర్వతాల పక్కన ఉన్నటువంటి శమంతక పంచకం పక్కన కూర్చుని సైంధవుని యొక్క తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఒళ్ళో పడేట్టు కొట్టు ఆ తలకాయ అన్నాడు. ఆ తలకాయ వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేశాడు. అస్త్రం కదూ, అది వెళ్ళి ఆయన తలలో పడింది, ఆయన ఒళ్ళో పడింది. పడేటప్పటికి తపస్సు చేస్తున్నవాడు తప్పని ఏదో పడేటప్పటికి కళ్ళు విప్పాడు. ఓ తలకాయ పడుంది. చిచి అని తీసి అలా పడేశాడు. అది కొడుకుదనుకోలేదు. ఎవడు భూమి మీద పడేశాడో వాడి తల 100 వక్కలైపోతుంది. ఆ వృద్ధక్షత్రుడి తల పడింది. అలా రక్షించాడు. సైంధవుడు ఒక్కరోజు అడ్డుపడ్డందుకు మహాభారతంలో అంత పెద్ద అల్లరి జరిగిపోయింది. అందుకే ఇప్పటికీ అడ్డుపడ్డం అంటే సైంధవుడు అడ్డుపడ్డాడు రావీడు అంటారు. సైంధవుడు ఒక మెరుపు మహాభారతంలో, పెద్ద పాత్ర కాదు. కానీ విచిత్రం ఏంటంటే దుస్సల మనవలకి కూడా ఇదే పోలిక. ఒకప్పుడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. అర్జునుడు చంపైపోయాడు. దుస్సలు వచ్చి ఏడ్చింది.
అయ్యో వాళ్ళని చంపేస్తావా నా మనవలని. దుస్సల మొహం చూసి మళ్ళీ విడిచిపెట్టేశాడు అర్జునుడు. అటువంటి దిక్కుమాలిన వంశం ఆ వంశం, రాక్షస తేజస్సు. ఆ సైంధవుణ్ణి చంపడానికి అంత అల్లరైంది. కాబట్టి సైంధవుడి గురించి ఎప్పుడు చెప్పుకున్నా అందులో అంతర్లీనంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము, పాండవుల యొక్క ధర్మము, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ధర్మము ఇన్ని చెప్పబడతాయి. అందున నూతన సంవత్సర ప్రారంభంలో నందననామ సంవత్సర ప్రారంభ దినాన శుక్రవారం నాటి ప్రదోష వేళలో నా ప్రయత్నం లేకుండా ఇంత గొప్ప ఘట్టం రావడం, కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని స్మరించగలడం, ఒక మహాపతివ్రత యొక్క పాతివ్రత్య ధర్మ విశేషాన్ని చెప్పుకోగలగడం, అదంతా మనకి కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. కాబట్టి పాండవులు రక్షింపబడ్డారు, సంతోషంగా ఉన్నారనేటటువంటి మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపుచేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఘట్టం వేరొకటి వస్తుంది. అసలు రేపటి ఘట్టం నేను ఏదో మిమ్మల్ని మామూలుగా చెప్తున్నానని అనుకోవద్దు. అలా జనం కోసం చెప్పడం నా జీవితంలో లేదు. ఉపన్యాసం ఒక్కడు చాలు నాకు, ఎవ్వరూ లేకపోతే మా ఆవిడ చాలు. నాకు అన్నిటికన్నా అసలు ఇష్టమైంది ఏమిటో తెలుసా? ఉపన్యాసం చెప్పడం. మా ఆవిడికి చెప్పడం నాకు ఇష్టం. ఎందుకంటే పరమ ప్రీతితో ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఎప్పుడు సంతోషం వస్తే అప్పుడు దాని దగ్గర కూర్చుని నేను చెప్పిన ఉపన్యాసాలే అసలు నిజమైన ఉపన్యాసాలు. మా ఆవిడికి కాశీఖండం అంతా చెప్పా కూర్చోబెట్టి. ఎప్పుడు పొద్దున నిద్ర లేవగానే సంతోషం వస్తే కాశీఖండం చెప్పేవాడిని. కాబట్టి జనం కోసం చెప్పడం నా జన్మలో లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆఖ్యానం అంత గొప్పది కనుక. రేపటి రోజున పరమాద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఒకటి వస్తుంది. అది అందరూ విని తీరవలసినది. ఆరణ్యకాండలో అంత శక్తివంతం. అది ఆయుర్దాయకారకం, అపమృత్యు దోషాన్ని కూడా పోగొడుతుంది. అంత గొప్పది. అటువంటి పరమ పవిత్రమైన ఉపాఖ్యానాన్ని రేపు సాయంకాలం కృష్ణ భగవానుడి అనుగ్రహంతో విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.